నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్. రేపు ప్రధాని మోదీతో భేటీ, కీలక ఒప్పందాలపై చర్చలు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్. 2 ఏళ్ల పాలనా ప్రగతిపై నివేదిక విడుదల చేసిన సర్కార్. బృహత్ నగరంగా ఆవిష్కృతమైన హైదరాబాద్ మహానగరం. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీన ఉత్తర్వులు. హైదరాబాద్ పాత బస్తీలో నడి రోడ్డుపై యువకుడి దారుణ హత్య. 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వెల్లడి. మెదక్ జిల్లా నర్సాపూర్లో సునకాల స్వైర విహారం. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన 6 ఏళ్ల బాలుడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత పర్యటనకు రానున్నారు. శుక్రవారం 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న పుతిన్ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను పరిరక్షించుకోవడం సహా బలోపేతం చేసుకునే లక్ష్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం భారత్ రానున్న పుతిన్ కు ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైంది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్న ప్రైవేటు విందుకు పుతిన్ హాజరవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం రాజ్ఘాట్ ను సందర్శించే అవకాశముందని పేర్కొన్నాయి. తర్వాత హైదరాబాద్ హౌస్ వేదికగా జరగనున్న శిఖరాగ్ర సదస్సులో మోదీ, పుతిన్ సహా ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. అనంతరం పుతిన్ రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసారాలకు సంబంధించిన కొత్త ఛానల్ను భారత్లో ప్రారంభించనున్నారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు పుతిన్ హాజరు కానున్నారు. అమెరికా, భారత్ మధ్య సుంకాల వివాదం నెలకొన్న వేళ ఢిల్లీ, మాస్కోల మధ్య అనేక ఒప్పందాలు కుదరనున్నాయి. రక్షణ, ఇంధనం, మొబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, చెల్లింపులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు 5వ తరం సుఖోయ్ 57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. S-400 కు అధునాతన తరం S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై కూడా అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. క్షిపణులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాల అభివృద్ధి, ఉమ్మడి తయారీని పెంచేలా చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి. అమెరికా సుంకాల వివాదం వేళ రష్యా, భారత్ మధ్య ఇంధన అంశం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ కు తక్కువ ధరకే క్రెమ్లిన్ ముడి చమురు సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో ఇరువురికి ప్రయోజనకరంగా మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పౌర అణుసహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశముంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవం ఉన్న రష్యా వాటిని భారత్ కు ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా 3-4 మిలియన్ టన్నుల దిగుమతులతో రష్యా ఎరువులపై ఆధారపడుతున్న భారత్ వాటిని మరింత పెంచాలని భావిస్తోంది. ప్రపంచంలో అమెరికా డాలర్ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, రష్యా మధ్య దిర్హంతో చెల్లింపులు జరిపేలా చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. వైద్య రంగంలో సహకారం బలోపేతం చేసే దిశగా ఔషధాలు, వైద్య సాంకేతికతలో సహకారాన్ని పెంపొందించుకునే ఒప్పందాలు కుదరనున్నాయి. కీలక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ వస్తున్న రష్యా అధ్యక్షుడి కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పుతిన్ 5 అంచెల భద్రతా వలయంలో ఉండనున్నారు. NSG కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, AI వంటి అధునాతన సాంకేతికతతో గస్తీ నిర్వహిస్తారు. అమెరికాతో సుంకాల వివాదం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గాఢమైన మైత్రిబంధం ఉన్న భారత్, రష్యా మధ్య అనేక ఒప్పందాలు కుదురుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాక్ వెన్నులో వణుకు పుట్టించిన S-400తో పాటు దాని అప్డేటెడ్ వర్షన్ S-500 గగనతల రక్షణ వ్యవస్థలు, సుఖోయ్ 57 యుద్ధ విమానాలకు సంబంధించి చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి. పౌర అణు ఒప్పందంతో పాటు భారీ ఇంధన కొనుగోళ్ల వల్ల భారత్, రష్యా మధ్య ఏర్పడ్డ వాణిజ్య లోటు భర్తీ చేసేలా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశం కోసం 2 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. పుతిన్తో పాటు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బొలోసోవ్, ఆ దేశ ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధుల బృందం భారత్కొస్తోంది. అమెరికాతో భారత్కు సుంకాల వివాదం నెలకొన్న వేళ ఢిల్లీ, మాస్కోలు అనేక భారీ ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ముందు ప్రధాని మోదీ, పుతిన్ మధ్య విందు, శిఖరాగ్ర సమావేశం జరగనున్నాయి. తర్వాత రక్షణ, ఇంధనం, మొబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, చెల్లింపులు, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. 2024-25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం $68.7 బిలియన్ ఉంది. భారత్ $4.9 బిలియన్ ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయగా, రష్యా నుంచి ఏకంగా $64 బిలియన్ దిగుమతులను చేసుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు తీవ్రంగా ఉండటానికి కారణం మన ఇంధన కొనుగోళ్లే. ఈ లోటును భర్తీ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రష్యా హామీ ఇచ్చింది. ఆ మేరకు భారతీయ ఉత్పత్తుల దిగుమతులను పెంచుకునేలా రష్యా ఒప్పందాలు కుదుర్చుకుంటే భారత్కు భారీగా ప్రయోజనం చేకూరనుంది. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36% రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు 5వ తరం సుఖోయ్ 57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాక్ దాడుల నుంచి భారత్కు రక్షణ కవచంలా నిలిచిన S-400కు అప్డేటెడ్ వర్షన్ అయిన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఇరు దేశాలు ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా క్షిపణులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, ఇతర రక్షణ సాంకేతిక అంశాల్లో సహా అభివృద్ధి, ఉమ్మడి తయారీని పెంచేలా చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి. ఇప్పటికే రష్యా పార్లమెంటు దిగువ సభ పరస్పర మార్పిడి, లాజిస్టిక్ మద్దతు రెలోస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఫలితంగా ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకల మార్పిడి సహా సైనిక విన్యాసాలు, శిక్షణ, విపత్తు, మానవతా సహాయక కార్యకలాపాల కోసం ఇరు దేశాల గగనతలాలు, పోర్టులను పరస్పరం వినియోగించుకునే వీలుంది. పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. భారత్కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది 2 దేశాలకు ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారత అణు పరిశ్రమలో రష్యా సహకారం మరవలేనిది. పుతిన్ పర్యటన వేళ పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవం ఉన్న రష్యా వాటిని భారత్కు ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది. కొడంకొలంలో అణుశక్తి ప్రాజెక్టు కొనసాగింపుపై చర్చించనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. ఇక ఆర్థిక, వ్యాపారపరమైన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీలో బిజినెస్ ఫోరం జరగనుంది. రష్యాకు భారత యంత్రాలు, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతుల పెంపుపై చర్చించనున్నారు. ఏటా 3 నుంచి 4 మిలియన్ టన్నుల దిగుమతులతో రష్యా ఎరువులపై ఆధారపడుతోన్న భారత్ వాటిని మరింత పెంచాలని భావిస్తోంది. ప్రపంచంలో అమెరికా డాలర్ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, రష్యా తమ మధ్య వాణిజ్య చెల్లింపులో డాలర్ల వినియోగాన్ని తగ్గించాయి. దిర్హాంతో చెల్లింపులు జరిపేలా చర్చలు జరుగుతాయని, రష్యా చెల్లింపు వ్యవస్థ SPFS ను భారతీయ రూపేతో అనుసంధానించే అవకాశం ఉందని తెలుస్తోంది. కనెక్టివిటీ ప్రాజెక్టుల సమీక్షల్లో భాగంగా చెన్నై, వ్లాడివోస్టాక్ సముద్ర కారిడార్, అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్ పై ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది. మొబిలిటీ ఒప్పందాల్లో భాగంగా నైపుణ్యం కలిగిన కార్మికులను రష్యాకు తరలించే ఒప్పందాన్ని భారత్, రష్యా ఖరారు చేశాయి. రష్యాకు కార్మిక రంగంలో మానవ వనరుల అవసరం ఉంది. కార్మికులుగా వెళ్లి రష్యన్ సైన్యంలో చేరి ఉక్రెయిన్తో యుద్ధంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పుతిన్ పర్యటనతో అలాంటి కేసులు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం చేసే దిశగా ఔషధాలు, వైద్య సాంకేతికతలో సహకారాన్ని పెంపొందించుకునే ఒప్పందాలు జరగనున్నాయి. భారతీయ ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతులను విస్తరించడంతో పాటు భారత్లో రష్యా ఔషధాలు, పరికరాల తయారీని ప్రోత్సహించడం, ఆధునిక ఫార్మా, మెడిటెక్ యూనిట్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడం వంటి ప్రణాళికలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శివారులో ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనమైనట్లు ప్రకటిస్తూ డిసెంబర్ 2 నుంచే అమల్లోకి వస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేసి పర్యవేక్షణ బాధ్యతలను జోనల్ కమిషనర్లకు అప్పగించారు. హైదరాబాద్ మహానగరం బృహత్ నగరంగా ఆవిష్కృతమైంది. ప్రభుత్వం వారం వ్యవధిలోనే జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఔటర్ను ఆనుకుని ఉన్న 20 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ మహానగర సరిహద్దులు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాయి. జీహెచ్ఎంసీ విస్తరణకు నవంబర్ 25న మంత్రివర్గం ఆమోదించడం, డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ పురపాలక చట్టాల సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో వెనువెంటనే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డిసెంబర్ 2 నుంచే 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రేటర్ విస్తరణపై నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కూడా విలీన ప్రక్రియకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా స్థానిక సంస్థలకు సమీపంలో ఉన్న జోనల్ కమిషనర్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా 27 మున్సిపాలిటీల అకౌంట్లను తక్షణమే నిలుపుదల చేస్తూ ఆయా నిధులను జీహెచ్ఎంసీ అకౌంటుకు బదలాయించాలని ఆదేశించారు. అలాగే 9 ప్రొఫార్మాలు సిద్ధం చేశారు. ఉద్యోగులు, స్థిర, చరాస్తులు, పెట్టుబడులు, పన్నులు, జరుగుతున్న పనులు, వాటి చెల్లింపులు, గడిచిన 3 ఏళ్లలో భవనాలు, లేఅవుట్లకు ఇచ్చిన అనుమతుల వివరాలను ఆయా ప్రొఫార్మాలో పూర్తి చేసి రేపటిలోగా సమర్పించాలని కర్ణన్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల ప్రకారం పెద్దంబర్పేట మున్సిపాలిటీ రికార్డులను సర్కిల్ 3లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోనుండగా ఆ బాధ్యతలను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. జల్పల్లి మున్సిపల్ రికార్డులను సర్కిల్ 8లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోనుండగా చార్మినార్ జోనల్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. అలాగే శంషాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన రికార్డులను సర్కిల్ 11లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోగా చార్మినార్ జోనల్ కమిషనర్ కు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్లకు అప్పగించారు. ఆదిభట్ల మున్సిపాలిటీ, బడంగపేట కార్పొరేషన్ రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను చార్మినార్ జోనల్ కమిషనర్కు అప్పగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తుకుగూడ, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీలతో పాటు మీర్పేట్, ఫీర్జాదీగూడ కార్పొరేషన్ల రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్కు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలతో పాటు నిజాంపేట కార్పొరేషన్ రికార్డుల బాధ్యతలను కూకట్పల్లి జోనల్ కమిషనర్కు అప్పగించారు. నాగారం, తూముకుంట మున్సిపాలిటీలతో పాటు బోడుప్పల్ కార్పొరేషన్ల పర్యవేక్షణ బాధ్యతలను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్కు అప్పగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న ఉద్యోగులు, పొరుగు సేవల్లో ఉన్న సిబ్బంది వివరాలు అందించాలని పురపాలక శాఖ కమిషనర్కు జీహెచ్ఎంసీ కమిషనర్ లేఖ రాశారు. వారం రోజుల వ్యవధిలోనే గ్రేటర్ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం కొత్త సర్కిళ్లు, జోన్లు, డివిజన్లపై కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగిసేలోగా వాటిని కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కోలీవుడ్ నిర్మాత ఏవిఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవిఎం శరవణన్ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. చెన్నైలోని నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో శరవణన్ పలు హిట్ చిత్రాలను నిర్మించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏవిఎం బ్యానర్పై మొత్తం 300 సినిమాలకు పైగా నిర్మించారు. తెలుగులో సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపు కలలు, జెమిని, శివాజీ వంటి సినిమాలను అందించారు. శరవణన్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రాష్ట్రంలో భారీ మోసం వెలుగు చూసింది. ఈ కామర్స్ ఫ్రాంచైజీల పేరిట జరిగిన పాన్ ఇండియా మోసం బట్టబయలైంది. తెలంగాణలో 30 మంది నుంచి 2.5 కోట్లు వసూలు చేసిన ముఠా దేశవ్యాప్తంగా 2,000 మందిని మోసగించింది. దీంతో 17 మందిపై కేసు నమోదు చేసిన సిఐడి ముఠా సూత్రధారిని అరెస్టు చేసింది.
ఈ కామర్స్ డెలివరీ కంపెనీ ఫ్రాంచైజీల పేరిట దేశవ్యాప్తంగా వందల కోట్లు మోసం చేసిన ముఠా తెలంగాణలోనూ చేతివాటం ప్రదర్శించింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేట, జనగాం, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో 30 మందికి ఫ్రాంచైజీలు ఇస్తామంటూ సుమారు 2.5 కోట్ల రూపాయల వరకు కాజేసింది. ఈకామ్ డెలివరీ పేరిట డల్లాస్ ఈకామ్ ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసిన ఈ మోసంపై హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన గణేష్ తో పాటు మరికొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సిఐడి పోలీసులు కేసు దర్యాప్తులో విషయం వెలుగు చూసింది. మోసం చేసిన కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై ప్రతినిధులు 17 మందిపై కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 2000 మంది నుంచి ఫ్రాంచైజీల పేరిట వసూలు చేసినట్లు అనుమానాల నేపథ్యంలో సిఐడి దర్యాప్తునకు ప్రాధాన్యం సంతరించుకుంది. సిఐడి రాష్ట్రంలోని బాధితులను పిలిచి వాంగ్మూలాలను నమోదు చేసింది. బాధితులు సొమ్ము బదిలీ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించింది. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా మోసగాళ్ల ముఠా ఈ తరహా మోసానికి పాల్పడినట్లు తేలింది. రవి చౌదరి, అరుణ్ కుమార్ దాస్, విఎస్ శివరాం సింగ్ డైరెక్టర్లుగా ఉంటూ మోసాలకు సూత్రధారులుగా వ్యవహరించినట్లు తేలింది. పిన్ కోడ్, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రాంచైజీల కోసం 1,50,000 నుంచి 32,50,000 వరకు వసూళ్లు చేసినట్లు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మొత్తం వందల కోట్లలో ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. ఇందులో భాగంగా సూత్రధారి రవి చౌదరిని అహ్మదాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అతడిని సిఐడి అధికారులు పీటీ వారెంట్పై తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణకాంత్ పార్కులో పోలీసుల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చిన్న చిన్న నేరాల కేసుల్లో నిందితులపై విధించిన శిక్షలో భాగంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులకు సంబంధించిన 25 మంది, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి 12, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి నుంచి 5 మంది నిందితులతో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. కోర్టు ఆదేశాల మేరకు వారికి కేటాయించిన సామాజిక సేవా పనులను పూర్తి చేశారు. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంపు ఉత్తర్వులపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు జీవో 9, 41, 42 అమలును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తర్వాతి 2 వారాల్లో రిప్లై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు తమను ప్రతివాదులుగా చేర్చాలని కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది. ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్ ను తెలంగాణకు కేటాయించాలంటూ ఏప్రిల్ 9న కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేటాయింపులకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రొనాల్డ్ రాస్ ను ఆదేశించింది. రొనాల్డ్ రాస్ ను తెలంగాణకు కేటాయించాలంటూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం ముహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ పి నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఇండెల్కర్ కమిటీ సిఫార్సుల మేరకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వీటిపై క్యాట్, హైకోర్టులు ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించడంతో వారు ఆయా రాష్ట్రాల్లో విధుల్లో చేరారన్నారు. అనంతరం రొనాల్డ్ రాస్ ను తెలంగాణకు కేటాయించాలని క్యాట్ ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2010కి చెందిన జే నివాస్, హెచ్ భారతీయుల సీనియారిటీని లెక్కించడంలో జరిగిన పొరపాటు వల్ల 2006 బ్యాచ్కు చెందిన రొనాల్డ్ రాస్ పరస్పర బదిలీ అవకాశాన్ని కోల్పోయారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అపార్ట్మెంట్లు, ఇతర బహుళ అంతస్తుల భవనాల్లో ఏర్పాటు చేస్తున్న లిఫ్టులలో ప్రజల భద్రతకు సంబంధించి ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రతిసారి వాయిదా తీసుకోవడం మినహా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేలా లేదని వ్యాఖ్యానించింది. చట్టం తీసుకొచ్చే వరకు వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసి లిఫ్టులలో ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సమర్పించాలని పిటిషనర్కు సూచించింది. లిఫ్టుల ఏర్పాటు, నిర్వహణలో నిబంధనలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయంటూ రాజేంద్రనగర్ కు చెందిన బర్కత్ అలీఖాన్ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టింది. లిఫ్టులపై చట్టం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పగా బిల్ రూపొందించారా, డ్రాఫ్ట్ రూపొందిందా అని ప్రశ్నించింది. ఏదీ లేనప్పుడు ఈ లోటు ఎలా భర్తీ అవుతుందని ప్రశ్నించింది.
ప్రభుత్వం ప్రతి విచారణలోనూ కౌంటర్లు దాఖలు చేస్తామంటూ వాయిదా తీసుకోవడం తప్ప చట్టం తెచ్చేలా లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. కళాశాలలో ఓ కార్యక్రమం అనంతరం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దుస్తులు విప్పి నృత్యం చేయాలంటూ సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బాధితుడు ఇంట్లో విషయం చెప్పాడు. దీంతో విద్యార్థి సోదరుడు సీనియర్లను ర్యాగింగ్ పై ప్రశ్నించాడు. మమ్మల్నే నిలదీస్తావంటూ సంగారెడ్డిలోని శాంతినగర్లోని బాధితుడి ఇంటికి వెళ్లిన 50 మంది సీనియర్ విద్యార్థులు గొడవకు దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగి బాధితుని తండ్రికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను స్టేషన్కు తరలించారు. ఘటనపై పోలీసులతో కళాశాల అధికారులు, ర్యాగింగ్ కమిటీ సభ్యులు చర్చించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో 6 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు విచక్షణారహితంగా కరిచాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న షేక్ అలీ అనే చిన్నారిపై కుక్కల గుంపు ఒక్కసారిగా విరుచుకుపడింది. బాలుడు అరవడంతో స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. గాయపడ్డ బాలుడిని నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మున్సిపల్ అధికారులు వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్య జరిగింది. రెయిన్ బజార్లోని చోటాపూర్ వద్ద నడి రోడ్డుపై కత్తులతో దాడికి దిగారు. జునైద్ బి మహ్మద్ అనే యువకుణ్ణి దుండగులు పొడిచి చంపారు. అయితే సమీప బంధువులే ఈ హత్యకు తెగబడ్డట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు పలు ఆధారాలను సేకరించారు. ఈ కేసులో 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తే హత్యకు గల అసలు కారణాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు. రెయిన్బాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈస్ట్ చంద్రనగర్ చోటాపూల్ జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes బిఫోర్ ఇక్కడ మర్డర్ అయినట్టు మన ఇది స్టాబింగ్ అయినట్టు తెలవగానే ఇమీడియట్ గా మేము స్పాట్ కు రష్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఇంజూర్డ్ పర్సన్ నుంచి చేయడం జరిగింది. దాంతో పడిందంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంజూర్డ్ పర్సన్ కానీ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళు దగ్గర బంధువులే. అయితే అసలు ఈ రప్చర్ ఎందుకు అయింది, తర్వాత మన అసలు స్టాబింగ్ దాకా ఎందుకు వచ్చిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఇప్పుడు ఆ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని కొంచెం తరవ ఇంటర్గేషన్ చేస్తే అసలు రీజన్ ఫర్ ఈ స్టాబింగ్ వరకు ఎందుకు పోయిందని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము దాని తర్వాత తెలుసుకున్న తర్వాత మీకు క్లియర్గా మీకు ప్రెస్ నోట్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్లో బొగ్గుగని విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ స్థానికులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇరు వర్గాల ఘర్షణలో స్థానికులతో పాటు అనేక మంది పోలీసులు గాయపడ్డారు. కోల్ ఇండియా అనుబంధం సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ బొగ్గుగని విస్తరణ పనులు చేపడుతుండగా స్థానికులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు రాళ్లు రొట్టంతో అనేక మంది పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అదనపు జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. 2016లోనే భూసేకరణ పూర్తయినట్లు చెప్పారు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లాలని గ్రామస్తులకు సూచించారు. ఎమ్మెల్యే అనగానే పెద్ద కార్లు, చుట్టూ బాడీగార్డులు, విలువైన వస్త్రాలు మనకు గుర్తుకు వస్తాయి. కానీ రబ్బర్ చెప్పులు, సాధారణ దుస్తులు వేసుకుని బీహార్కు చెందిన ఎమ్మెల్యే గౌతమ్ కృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అందరిలాగా పెద్ద లగ్జరీ కారులో కాకుండా ఆటోలో బీహార్ అసెంబ్లీ సమావేశానికి వచ్చారు. మహిషి నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరపున గౌతమ్ పోటీ చేశారు. 3700 ఓట్ల ఆధిక్యంతో జేడీయూ అభ్యర్థి గుంజేశ్వర్పై గెలిచారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన గౌతమ్ కృష్ణ పట్నా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. సివిల్ సర్వీసెస్ కు సన్నద్దమయ్యేందుకు 2008లో ఢిల్లీకి వెళ్లిన సమయంలో అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ప్రభావంతో రాజకీయాలు, సామాజిక సేవపై గౌతమ్ కు ఆసక్తి ఏర్పడింది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జన్ అధికార్ పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గౌతమ్ కృష్ణకు ఆర్జేడీ నుంచి పోటీ చేసినా మరోసారి ఓటమి ఎదురైంది. పట్టువిడువని ఆయన 2025 శాసనసభ ఎన్నికల్లో మహిషి స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వరకట్నం అనేది మన దేశంలో తరతరాలుగా పాతుకుపోయిన ఒక సామాజిక రుగ్మత. వివాహ వ్యవస్థలో అదనంగా వచ్చి చేరిన ఓ దురాచారం. కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. అయినా ఇది కేవలం మాటలకు, పుస్తకాలకే పరిమితమవుతుంది. ఈ రోజుల్లో ఎక్కడ కూడా ఇది అమలుకు నోచుకోవటం లేదు. ప్రస్తుత ఆధునిక యుగంలోనూ వరకట్న వేధింపులకు నవ వధువులు, మహిళలు బలవుతున్న ఉదంతాలు అనేకం. అయితే బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో విస్తరించి ఉన్న థరు తెగ మాత్రం కట్నం అనే విషయమే లేకుండా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. గోబరియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఈ తెగ ప్రజలెవరూ వరకట్నం తీసుకోరు.
పెళ్లిళ్లలో కట్నం ఇవ్వడం తీసుకోవటం రెండింటిని అక్కడ నిషేధించారు. ఒకవేళ ఎవరైనా వరకట్నం ఇచ్చినా తీసుకున్నా వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. అందుకే ఎవరు ఈ నియమాలను ఉల్లంఘించడానికి ధైర్యం చేయరు. ఈ కఠినమైన క్రమశిక్షణ ఈ ప్రాంతాన్ని వరకట్న రహిత ప్రాంతంగా నిలుపుతోంది. మధ్యప్రదేశ్ ఇందోర్కు చెందిన షబ్నం మన్సూరి అనే మహిళ ఐవీఎఫ్ ద్వారా ఒకే కాన్పులో 4 జన్మించింది. తన భర్త సయ్యద్ రోడ్డు ప్రమాదంలో 7 నెలల క్రితం మరణించాడు. అయితే అంతకుముందే ఈ జంట ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చికిత్స తీసుకుంది. భర్త మరణం తర్వాత గర్భాన్ని కొనసాగించాలని షబ్నం నిర్ణయించుకుంది. చికిత్స కోసం ఇటీవల రాజ్మొహల్లా ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పురిటి నొప్పులు రావడంతో వైద్యులు సిజేరియన్ చేశారు. ఈ కాన్పులో 3 ఆడపిల్లలకు 1 మగ శిశువు జన్మించారు. వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కానీ ఒక్కొక్కరి బరువు సుమారు కిలో మాత్రమే ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. చైనాలోని హునాన్ ప్రాంతంలోని సువోక్సీ నది ఒడ్డున ఇటీవల అద్భుతమైన లైట్ షో జరిగింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తూ రంగురంగుల లైట్లతో ఆ షో రాత్రి అందాన్ని మరింత పెంచింది. ప్రతి ఏడాది శరదృతువు ప్రారంభంలో ఈ నదిలో పూడిక తీయడం, జల జీవావరణ వ్యవస్థను పునరుద్ధరించడం వంటి పర్యావరణ హిత చర్యలను చేపడతారు. ఈ రంగురంగుల లైట్ షో రాత్రిపూట పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తోంది. ప్రజలందరూ దీపాలను అందంగా అలంకరించి వీధుల్లో ప్రదర్శిస్తారు. శాంతి, సౌభ్రాతృత్వం, క్షమాపణలను ప్రోత్సహించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధునిక డ్రోన్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.